హాయ్ అండి, నేను ఈరోజు ఆనపకాయ పులుసు రెసిపీ వెరైటీగా చూపించబోతున్నానండి. ఈ ఆనపకాయని ముందు రోజు మనం అట్లకాడతో బెజ్జాలు పెట్టేసేయాలండి. బెజ్జాలు పెట్టుకొని నైట్ అలా ఉంచేయాలండి. దానిలో ఉన్న వేస్ట్ వాటర్ ఉందా పోతుందండి. తర్వాత రోజు ఆ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోండి. చేసి పక్కన పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని అవి వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. కొంచెం వేయించుకున్న తర్వాత పులుసు పోసి చింతపండు పులుసు పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసుకుంటే ఇంకా చిక్కగా దగ్గర పడనివ్వాలండి. ఈ పులుసు చాలా వెరైటీగా చాలా బాగుంటుందండి. అలా వేయించి చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు మామూలు ఆనపకాయ పులుసుల కంటే కూడా చాలా వెరైటీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి.